శ్యామల నవరాత్రులు 2026 జనవరి 19 నుండి ప్రారంభమై జనవరి 27తో ముగుస్తాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం 4 నవరాత్రులు వస్తుంటాయి. ఒకటి మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, 2 ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, 3వది ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, 4వది చైత్ర మాసంలో వసంత నవరాత్రులు. ఈ శ్యామల నవరాత్రులనే మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 4 నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మనందరికీ తెలుసు. కానీ మిగిలిన 2 నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాలు లాగా అందరినీ పిలిచి చేరు చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని 9 రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రుల్ని శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని అభివృద్ధి, ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాదు, ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని పురాణాల్లో చాలా సందర్భాల్లో ఉంది. పూర్వం బండాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రుల్లో శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. అందువల్లనే శ్యామలాదేవిని మంత్రినీ దేవి అని కూడా అంటారు. దశమహావిద్యల్లో అయితే మాతంగి అని పిలుస్తారు. అయితే మాఘమాసం మనకి జనవరి 19 శుద్ధ పాడ్యమి సోమవారం నాడు ప్రారంభమై జనవరి 27 మంగళవారంతో ముగుస్తాయి. 9 రోజుల పాటు ఈ శ్యామల నవరాత్రులు జరుపుకుంటారు. శ్యామల నవరాత్రి 2026 తేదీలు చూద్దాం. మొదటి రోజు జనవరి 19 సోమవారం నాడు అమ్మవారిని లఘు శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు. 2వ రోజు జనవరి 20 మంగళవారం నాడు అమ్మవారిని వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు. 3వ రోజు జనవరి 21 బుధవారం నాడు నకుల శ్యామలాదేవి రూపంలో, 4వ రోజు జనవరి 22 గురువారం హాసంతి శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు. 5వ రోజు జనవరి 23 శుక్రవారం సర్వసిద్ధి మాతంగి రూపంలో పూజిస్తారు. 6వ రోజు జనవరి 24 శనివారం వ్యాస మాతంగి రూపంలో, 7వ రోజు జనవరి 25 ఆదివారం సారికా శ్యామలాదేవి రూపంలో, 8వ రోజు జనవరి 26 సోమవారం సుఖ శ్యామలాదేవి రూపంలో, 9వ రోజు జనవరి 27 మంగళవారం రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి రూపంలో పూజిస్తారు. శ్యామలాదేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు పారాయణ చేస్తూ పూజలు చేసుకోవాలి. ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేసి పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి. వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి.